అందరికీ నమస్కారము. ఈరోజు ఒక మంచి ఎనర్జిటిక్ అండ్ యాక్టివ్‌గా అండ్ యంగ్‌గా ఉంచే డ్రింక్ మీతో షేర్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఈ డ్రింక్. నేను రోజు తాగుతాను. ఈ డ్రింక్ తాగితే గనుక ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారంటే మీరు, డైనమిక్‌గా ఎన్ని పనులను చేసేయొచ్చు. నీరసము, నిస్సత్తువ రాదు. పైగా ఏజ్ తెలీదు మనది. ఎంత ఏజ్ వచ్చినా గానీ మన యొక్క ఏజ్ ఈ డ్రింక్ తాగితే గనుక తెలీదు. చాలా యంగ్‌గా ఉంటాము. అంత మంచి డ్రింక్, చాలా సీక్రెట్ డ్రింక్ ఇది. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. దీంట్లో ముఖ్యంగా 2 పదార్థాలు వాడతాము. ఒకటి ఉసిరికాయ, ఇంకొకటి కరివేపాక. ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా వాడతాము. చాలా బావుంటుంది డ్రింక్ కూడా. పొద్దున్నే తాగొచ్చు మనము. మనం ముందు ఉసిరికాయ గురించి చూద్దాం. ఉసిరికాయలో ఎన్ని లాభాలున్నాయంటే, అరె! 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 అసలు ఈ ఉసిరికాయ ఒకసారి తెలుసుకుంటే దీని యొక్క మహత్యము వదిలిపెట్టరు. అన్ని లాభాలున్నాయి. ముఖ్యంగా చాలా ఎక్కువ వైటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఎక్కువ. అండ్ మన యొక్క రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. అండ్ ఇదొకటి. ఇంకా డైజెషన్ సిస్టమ్, మన యొక్క డైజెషన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ హెయిర్‌కి, జుట్టుకి అండ్ స్కిన్‌కి, చర్మానికి. జుట్టుకి, చర్మానికి, హెయిర్‌కి, స్కిన్స్‌కి వండర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. చాలా చక్కగా నిగనిగలాడుతూ చక్కగా హ్యాపీగా మంచిగుంటారు. చాలా యంగ్‌గా ఉంటారు. అండ్ ఇట్ ప్రమోట్స్ ద హార్ట్ హెల్త్. మన యొక్క హార్ట్‌ని బాగా యాక్టివ్‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటాయి చూడండి. మనకి డయాబెటిస్ ఉంటుంది. ఇది కూడా కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇంతే కాకుండా ఒబెసిటీ అంటారు చూడండి. అధిక బరువుతో బాధపడుతుంటారు. వాళ్ళకి కూడా ఈ ఉసిరికాయ చాలా మంచిది. ఇంకా లివర్ ఫంక్షన్‌ని కూడా బాగా ఉంచుతుంది. చక్కగా లివర్‌ని యాక్టివ్‌గా, ఆరోగ్యంగా, ఎటువంటి రోగాలు రాకుండా కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉసిరికాయ. అండ్ ఉసిరికాయ కాదండి, ఇంకొకటి కర్రీ లీవ్స్ అంటే కరివేపాకు. దీన్ని కూడా దీంట్లో వాడతాం. ఇక కర్రీ లీవ్స్ ప్రయోజనాలకొస్తే గనుక, కరివేపాకు ప్రయోజనాలు ఎన్నున్నాయో అసలు అందరికి తెలిసే ఉంటది. దీంట్లో బాగా న్యూట్రియంట్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, డైజెషన్‌కి, అరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. ఇది కూడా మళ్ళా హెయిర్‌కి చాలా మంచిది. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకైతే ఇదొక మంచి వరమని జెప్పొచ్చు. అండ్ ఇది కూడా మనకి ఇమ్యూనిటీ బూస్టర్. రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. మీకు హై బీపీ ఉంటే హై బీపీని తగ్గిస్తుంది. వెయిట్ లాస్ తగ్గాలి అనుకుంటే కరివేపాకు ఎంత వాడితే అంత మంచిది. కరివేపాకులో వైటమిన్ ఏ చాలా ఉంటుంది. కాబట్టి మన కంటికి చాలా మంచిది. అంతే కాకుండా స్కిన్‌కి గూడా ఈ కరివేపాకు చాలా మంచిది. ఆల్‌మోస్ట్ దాంట్లో సేమ్ ఉంటాయి. మనం ఈ 2 కలుపుతున్నామంటే ఇంక జూసుకోండి ఎంత మంచి డ్రింక్ తయారవుతుందో. అయితే ఈ డ్రింక్ కావాల్సిన పదార్థాలు నేను చెప్తాను. తర్వాత మీకు చూపిస్తాను గూడా ప్రాక్టికల్‌గా. అయితే ఈ డ్రింక్‌కి మనం ఏం తీసుకుంటామంటే ఒక 2 ఉసిరికాయలు, 2 ఉసిరికాయలు, కొన్ని కరివేపాకు హాఫ్ కప్ కానీ, 1/4 కప్ కానీ తీసుకోవచ్చు. మీకు కష్టం అనిపిస్తే 1/4 కప్ తీసుకోండి. లేకపోతే హాఫ్ కప్ తీసుకోండి. అండ్ అల్లం, బెల్లం. అల్లం ఒక చిన్న ముక్క, బెల్లం కొంచెము. అంటే అది బ్యాలెన్స్ చేయడానికి. అల్లం, బెల్లం అండ్ దెన్ ఇంకొకటేంటది మిరియాలు. మిరియాలు ఒక 6 గాని, 7 గాని మిరియాలు చిన్న చిన్నవి తీసుకోండి. అన్నీ మంచి కడిగేసి ఉసిరికాయ ముక్కలు కోసేసి, ఇది మనం గ్రైండ్ చేసి మనం వడగట్టేసి తీసుకుంటాం ఇది. సో, ఇది తీసుకున్నప్పుడు ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే గనక ఎర్లీ మార్నింగ్ పడగడుపున మనం ఎప్పుడైనా గానీ ఎర్లీ మార్నింగ్ ఈ డ్రింక్ ఒక గ్లాసుడు తీసుకొని మంచిగా ఎక్కడన్నా సోఫాలో గానీ, చైర్‌లో గానీ ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా బాల్కనీ ఉంటే బాల్కనీలో కూర్చోండి. మెల్లమెల్లగా సేవించండి. కలర్ గూడా చాలా బావుంటుంది. మీకు తాగాలి అనిపిస్తుంది. నేను ఈ ఉసిరికాయ అండ్ కరివేపత్త ఈ 2 కలిపిన ఈ డ్రింక్‌ని 5 పదార్థాలతో చేసుకొని ఆల్టర్‌నేట్ డేస్, దినం తప్పి దినం రోజు పొద్దున పరగడుపున తాగుతాను నేను. చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ఎనర్జిటిక్ గూడా అనిపిస్తది. సో, మిగిలిన ఆల్టర్‌నేట్ డేస్ మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను. మునగాకుతోటి జ్యూస్ చేసుకొని తాగుతాను నేను. మునగాకు అండ్ కరివేపాకు 2 కలుపుకొని బాగా ఉడకబెట్టేసి దాంట్లో జీలకర్ర పొడి అండ్ ఇంకా పింక్ సాల్ట్, నిమ్మకాయ. ఈ డ్రింక్ ఒకటి తాగుతాను. దినం తప్పి దినం. ఒకరోజు ఉసిరికాయ డ్రింక్ అయితే ఇంకొక రోజు మునగాకు రసం. అట్లా ఆల్టర్‌నేట్ డేస్ ఇవి తాగుతూ ఉంటాను. చాలా ఎనర్జిటిక్‌గా అనిపిస్తది. మీరు ట్రై చేయండి. ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు. ఉసిరికాయలు దొరుకుతాయా మేడం అనేసంటే. మార్కెట్‌లో మనకి సీజన్‌లో అయితే బాగా దొరుకుతాయి.
సీజన్ కానీ సీజన్లో కూడా సూపర్ మార్కెట్లో కానీ మన మార్కెట్లో జనరల్ మార్కెట్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఎప్పుడు కనిపించిన దాన్ని అయితే నేను వదలను. ఒక పావు కిలో తెచ్చేసుకుంటాను. మరీ ఎక్కువ తెచ్చుకుంటే ఖరాబ్ అవుతాయి. పావు కిలో అరకిలో వరకు తీసుకోవచ్చు. తీసుకుని నేను ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒక 2 కాయలు తీసి బయట పెట్టేసి ఇక జ్యూస్ కోసం చేసుకుని తాగుతాను. దొరకనప్పుడు ఇంకేం చేయలేము. దొరికినప్పుడు మాత్రం వదలకండి అస్సలు. ఎంత మంచిదంటే మీకు కోల్డ్, కఫ్, ఇంకా మాటి మాటికి కింద పడ్డము, నీరసము, నిస్సత్తువ ఇలాంటి ఏ రోగాలు రావు. ఒక్కటి నమ్మి పాటించండి, ప్రాక్టీస్ చేయండి, అంతే. రోజు తాగుతూ ఉండండి. ఒక్కటి నమ్మండి, గట్టిగా నమ్మి దినం తప్పి దినం ఇంట్లో అందరికీ ఒక్కొక్క గ్లాస్ ఇవ్వండి. ముందు మీరు స్టార్ట్ చేయండి, మీకు మంచిగా అనిపిస్తుంది కదా. దెన్ ఇంట్లో అందరికీ మెల్లగా అలవాటు, మంచి అలవాట్లు చేసుకుంటే మంచిది కదా అందరికీ. సో మొదలెట్టండి. ఎంతమంది మొదలెడుతున్నారు? సో మీరందరూ ఆరోగ్యంగా చక్కగా హ్యాపీగా ఉండాలని నా ఉద్దేశం. అందుకని ఈ వీడియో. సో ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. గుడ్ లక్.